చిరంజీవి 150 సినిమాకి హీరోయిన్ గా అనుష్క ఎంపికైంది అని వార్తలు వచ్చి కొద్ది రోజులు కూడా గడవకుండానే మెగాస్టార్ కి అనుష్క స్ట్రోక్ తగిలింది అన్న వార్తలు వస్తున్నాయి. చిరంజీవి కత్తిలాంటి సినిమాకు మొదటి షెడ్యూల్ కి అనుష్క షూటింగ్ కి వచ్చేస్తుందని అనుకుంటుంటే ఇప్పుడు ఆమె ఈ మూవీ నుంచి తప్పుకుంది అన్న వార్తలు వస్తున్నాయి. చిరంజీవి 150 సినిమాలో నటించే విషయంలో అనుష్క ఆసక్తిగా ఉన్నప్పటికీ డేట్లు సర్దుబాటు చేయడం కష్టమని నిర్ణయించుకున్నాక సారీ చెప్పేసిందని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్. బాహుబలి 2 లాంటి ప్రతిష్టాత్మక చిత్రంతో పాటు అనుష్కకు సింగం 3, బాగుమతి లాంటి కమిట్మెంట్లు ఉన్నాయి. వీటి మధ్య చిరంజీవి సినిమాకు డేట్లు కేటాయించడం చాలా కష్టమని భావించి అనుష్క ఈ నిర్ణయం తీసుకుందని అని అంటున్నారు. ముఖ్యంగా బాహుబలి 2 డేట్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేక అనుష్క తప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. దీంతో చిరంజీవి సినిమాకు మళ్లీ హీరోయిన్ విషయంలో తలనొప్పి మొదలైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మొన్న ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి లుక్ చూసి అందరూ షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. లైట్ బ్లూ కలర్ షర్ట్ లో మెరిసిపోయిన చిరంజీవి చేతికి పెట్టుకున్న వాచ్ డబుల్ కలర్ కూడా సేమ్ రంగులో మెరిసిపోవడంతో అందరి దృష్టి చిరంజీవి లుక్ పై పడింది. గ్రే కలర్ పాయింట్ వేసుకున్న చిరంజీవి కోటెడ్ మెరూన్ బ్రౌన్ షూ వేసుకుని తన కత్తిలాంటి సినిమాకు కత్తిలాగా తయారై వచ్చాడు అన్న సంకేతాలు ఇచ్చాడు. అయితే చిరంజీవి కత్తిలాంటి లుక్ తయారైంది కానీ ఇంకా హీరోయిన్ రెడీ కాకపోవడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇక రానున్న రోజుల్లో ఈ హీరోయిన్ వ్యవహారం ఇంకా ఎన్ని ట్విస్టులు తీసుకుంటుందో చూడాలి. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.